సినిమా ఇండస్ట్రీ చూసుకున్నట్లయితే మనకు ఇండియాలో సౌత్ లో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది అతిపెద్ద ఇండస్ట్రీ. అయితే ఈ సినిమా ఇండస్ట్రీ వల్ల ప్రభుత్వానికి ఏమైనా లాభం ఉంటుందా, అలాగే సినిమా ఇండస్ట్రీ వల్ల జాబులు జనరేట్ అవుతున్నాయా, అలాగే సినిమా ఇండస్ట్రీ వల్ల ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అనేది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు సినిమా ఇండస్ట్రీ గురించి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ వేరే వేరే దేశాల్లో సినిమా ఇండస్ట్రీ వాళ్ళను ఎలా చూస్తారనేది చూద్దాము. అయితే నేను అన్ని దేశాల గురించి అయితే చెప్పట్లేదు, చైనా గురించి ఒకసారి మనం తెలుసుకుందాము. తర్వాత తెలుగు సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి అయితే తెలుసుకుందాము. మనం చైనా ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మనం చూసుకున్నట్లయితే చైనాలో సినిమాలో నటించే హీరోయిన్లను అక్కడ చెడిపోయిన వారుగా అలాగే వ్యభిచారులుగా చూస్తారంట. చైనాలో వాళ్ళకు ఏ విధమైనటువంటి విలువ కూడా ఇవ్వరు. వాళ్ళు డైరెక్టర్లు చెప్పినట్లు రంగులు పూసుకొని అలాగే డైరెక్టర్లు ఏది చెప్తే ఆ విధంగా యాక్ట్ చేస్తూ ఉంటారు. అలా అని చెప్పి వాళ్ళను గొప్పగా చూడరు. అలా అని చెప్పి వాళ్ళను మన తెలుగు వాళ్ళు చూసినట్లు నెత్తి మీద ఎక్కించుకోరు. మన ఇండియాలో చూసుకున్నట్లయితే సినిమాలో నటించే వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకుంటారు. కానీ చైనాలో అసలు వాళ్ళను రాజకీయాల్లోకి అయితే రానివ్వరు. అలా అని వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావడానికి ఎక్కువగా ఇష్టపడరంట. మన అదృష్టం ఏంటంటే వాళ్ళను నెత్తిన పెట్టుకొని వాళ్ళ కోసం క్యూలో నిలబడి పడిపోతూ దెబ్బలు తింటూ చావు దాకా పోతున్నాము వాళ్ళను చూడడానికి. అంటే మన ఇండియాలో అభిమానం అనేది ఆ విధంగా ఉంటుందని చెప్పవచ్చు. వాళ్ళను రాజకీయ నాయకులు కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే సినిమాలో నటించే వాళ్ళు సినిమాలో నటించినట్లుగా వాళ్ళ హావభావాలు అలాగే వాళ్ళ టాలెంట్లను చూసి చాలా మంది వాళ్ళ ఇళ్లలో తమ అభిమాన నటుడి ఫోటో పెట్టుకొని ఆరాధించినటువంటి చాలా మంది అభిమానులు అయితే మన ఇండియాలో ఉన్నారు. అలాగే సినిమాలు తీసే డైరెక్టర్లు, నిర్మాతలు, హీరో హీరోయిన్స్ వందల కోట్లు సంపాదించి మన నెత్తి మీద పెత్తనం చలాయించాలని చూస్తారు. ఈ విధంగా వాళ్ళు అభిమానులను సంపాదించుకొని ఈ అభిమానులను వాళ్ళు రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పుడు ఈ అభిమానులే వాళ్లకు ఓటు బ్యాంకులుగా తయారవుతున్నారు. అంతేకాకుండా ఆ హీరో హీరోయిన్లు కూడా దానికోసమే వాళ్ళైతే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అభిమానులను ఒక ఓటు బ్యాంకుగా మార్చుకుందామని వాళ్ళైతే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఇలా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో కొంతమంది సఫలీకృతం అవుతున్నారు, మరి కొంతమంది ఫెయిల్యూర్ అవుతున్నారు. మన ఏపీలో చూసుకున్నట్లయితే ఎన్టీ రామారావు అలాగే పవన్ కళ్యాణ్, తమిళనాడులో చూసుకున్నట్లయితే జయలలిత, వీళ్ళు సినిమాలో నటించి దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ నాయకులుగా వీళ్ళు సక్సెస్ సంపాదించారు. ఇక మిగతా వాళ్ళు మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక సినిమా వాళ్ళ వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందంటే వస్తుంది, కానీ అంత ఎక్కువ ఆదాయం అయితే రాదు, తక్కువగానే వస్తుంది. అలా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కాబట్టి వాళ్ళు సినిమా వాళ్ళకు ఎన్నో రాయితీలు ఇచ్చి అలాగే వాళ్ళ అభిమానుల్లో సినిమా పిచ్చిని పెంచి పిల్లలను చదువుల నుండి దూరం చేసి వాళ్ళలో కులాలను విభజించి కులాల వారీగా వాళ్ళ నెత్తి మీద పెట్టుకొని కోట్లలో వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఇటువంటి సంస్కృతి పోతే మంచిదని అయితే అనిపిస్తుంది. తెలంగాణలో ఉన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆంధ్రాకి వస్తే ఎలా ఉంటుందనేది చూద్దాము. ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే కులాల మధ్య కొట్లాటలతో రాజకీయాలు మన ఆంధ్రాలో ఎక్కువైపోయాయి. ఇక వీళ్ళను ఆంధ్రప్రదేశ్ కి రాణించినట్లయితే సమస్య అనేది మరింత ఎక్కువైపోయే అవకాశం ఉంది. దానికంటే వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటే మంచిదనిపిస్తుంది. ఇక సినిమా పరిశ్రమ విషయం మనం చూసుకున్నట్లయితే మన ఇండియా పరంగా చూసుకున్నట్లయితే చాలా పెద్ద ఇండస్ట్రీ. బాక్సాఫీస్ వద్ద తెగే ప్రతి టికెట్ మీద 18% జీఎస్టీ ప్రభుత్వానికి వెళ్తుంది. అంటే దాదాపుగా మనం చూసుకున్నట్లయితే 3600 కోట్లు. ఇది కేవలం బాక్సాఫీస్ రెవెన్యూ మాత్రమే. ఇక బ్యావరేజెస్, పాప్కార్న్లు వీటి ద్వారా ప్రభుత్వానికి దాదాపుగా 5000 కోట్ల రూపాయలు అయితే వస్తుంది. సగటున 20% జీఎస్టీ వేసుకుంటే దాదాపుగా 1000 కోట్లు ట్యాక్స్ అయితే ప్రభుత్వానికి కలెక్ట్ అవుతుంది. ఇక సినిమా ఫిలిం ఇండస్ట్రీ వల్ల ఎంప్లాయ్మెంట్ ఏమైనా జనరేట్ అవుతుందని మనం చూసుకున్నట్లయితే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది అఫీషియల్ గా మనం చూసుకున్నట్లయితే 26 లక్షల మందికి ఉపాధిని అయితే కల్పిస్తుంది మన ఇండియా సినిమా. దీనిలో డైరెక్ట్ గా అంటే డైరెక్టర్లు అలాగే సినిమా జరుగుతున్నప్పుడు అక్కడ పనిచేసే లైట్ బాయ్స్, స్పాట్ లైట్ బాయ్స్ వరకు దాదాపుగా 8.5 లక్షల మందికి ఉపాధి అయితే సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ వల్ల కలుగుతుందంట. ఇది 2022 లెక్కల ప్రకారం. ఇక ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ వల్ల ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయని మనం చూసుకున్నట్లయితే సుమారుగా 50 లక్షల ఉద్యోగాలు అయితే వచ్చినాయి అంట. ఇక ఇన్కమ్ ట్యాక్స్ వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఏమైనా ఉందంటే మన ఇండియాలో అత్యధికంగా ఎక్కువగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ లిస్ట్ మనం చూసుకున్నట్లయితే టాప్ 10 లో ఉన్నటువంటి ముగ్గురు సినిమా ఇండస్ట్రీ వాళ్ళే ఉన్నారు.
అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు టాప్ 10 లిస్ట్ లో చూసుకున్నట్లయితే ఒక ముగ్గురు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళే ఉన్నారు. నేను ఇక్కడ సినిమా చూడడం వల్ల ప్రజలకు లభించే ఇంటాంజిబుల్ లాభాల గురించి అయితే నేను చెప్పట్లేదు, అంటే వినోదం గురించి అయితే నేను ఇక్కడ మీకు చెప్పట్లేదు. అలాగే 12th ఫెయిల్యూర్ లాంటి సినిమాలు చూసి ఆ సినిమాలో హీరో ఐఏఎస్ అయిపోతే ఐఏఎస్ కూడా మనం అవ్వాలని చెప్పి 12th ఫెయిల్యూర్ లాంటి సినిమాలు చూసిన వాళ్ళు అనుకోరు. కానీ పుష్ప లాంటి సినిమాలు చూసిన తర్వాత స్మగ్లర్లు కూడా అయిపోతారని నేను చెప్పట్లేదు. అవి కేవలం జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే మనం సినిమాని అయితే చూస్తూ ఉంటాము. ఇక సినిమా రంగం గురించి మనం చూసుకున్నట్లయితే వేల మందిని సినిమా రంగం అయితే పోషిస్తుంది. హీరో, హీరోయిన్స్, ఎక్స్ట్రా ఆర్టిస్టులు, డ్రైవర్లు, స్టూడియో ఉద్యోగులు, అలాగే షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆహారం సప్లై చేసే వాళ్ళు, థియేటర్ ఉద్యోగులు, ఇలాగా ఎన్నో వేల కుటుంబాలు సినిమా రంగం మీద ఆధారపడి తమ బ్రతుకులను కొనసాగిస్తున్నాయి. సినిమా రంగం వల్ల ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది. ఇక మన దేశం మాత్రమే కాదు, ప్రపంచ దేశాలు మనం చూసుకున్నట్లయితే సినిమా రంగం మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు అయితే తమ జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. అందుకనే సినిమా రంగం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అని నేను ఇక్కడ మీకు చెప్పటం లేదు. సినిమా రంగం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. కాకపోతే చాలా మంది సినిమా పిచ్చిలో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కానీ అది వాళ్ళ యొక్క స్వయంకృత అపరాధం. అలాగే సామాజిక బాధ్యత అనేది లేకుండా సినిమా తీసేవారి వల్ల సమాజం మీద చెడ్డ అభిప్రాయాలు అయితే వస్తున్నాయి అనేది పచ్చి నిజం. కానీ ఒకటనేది నిజం, అదేమిటంటే సినిమా రంగం అనేది ప్రపంచంలో ఒక పెద్ద ఇండస్ట్రీ. 2022 సంవత్సరం మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సుమారుగా 1726 స్క్రీన్లు అయితే ఉన్నాయి. 219 సినిమాలు 2022లో రిలీజ్ అయ్యాయి. 233 మిలియన్ల మంది 2022 సంవత్సరంలో సినిమాలు చూశారు. మరి అంతమంది సినిమా చూసినప్పుడు ఆ సినిమా రంగం మీద ఎంతో మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో తమ జీవనం అయితే కొనసాగిస్తుంటారు కదా. అలాగే ప్రభుత్వం విషయం మనం చూసుకున్నట్లయితే ఆ సినిమా థియేటర్ మీద, అలాగే వాళ్ళు వసూలు చేసే ట్యాక్సుల మీద ప్రభుత్వానికి ఆదాయం అయితే వస్తుంది. ఇక మన ఆంధ్రప్రదేశ్ లో చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా 3000 సినిమా థియేటర్లు అయితే ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క థియేటర్ లో సుమారుగా 20 మంది పనిచేసిన ఒక్క మన ఆంధ్రప్రదేశ్ లోనే 60,000 మందికి ఉపాధి అయితే దొరుకుతుంది. అంతేకాకుండా వీటిపై ఆధారపడి ఎన్నో వందల కుటుంబాలు అయితే బతుకుతున్నాయి. ఇకపోతే సినిమా తీసేది హైదరాబాద్ లో, సినిమాలో నటించిన నటులు ఉండేది హైదరాబాద్ లో. వీళ్ళ వల్ల మన ఆంధ్రప్రదేశ్ కి ఒక్క రూపాయి కూడా ప్రయోజనం అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ లో ఉంటున్నారు కాబట్టి ట్యాక్స్ అనేది అక్కడే కడతారు, మన ఆంధ్రప్రదేశ్ లో కట్టరు. కానీ సినిమాలు మాత్రం మన ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ అవుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాము. అయితే ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే మరో కొత్త విషయం అయితే వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే సినిమా హాళ్లు మొత్తం అద్దెకు తీసుకుంటున్నారు. ఇక వీరంతా ఎవరని మనం చూసుకున్నట్లయితే అల్లు అరవింద్, దిల్ రాజు, దగ్గుబాటి కుటుంబం, ఈ కుటుంబాలు అయితే సినిమా థియేటర్ ని అద్దెకు తీసుకుంటున్నాయి. అయితే ఇలా సినిమా థియేటర్లు అద్దెకు తీసుకునేటప్పుడు వీళ్ళు ఒక కంపెనీని స్థాపించడం జరుగుతుంది. వాళ్ళు ఆ కంపెనీని కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. సో ట్యాక్స్ కూడా వాళ్ళకే వెళ్ళిపోతుంది. ఇక మన ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా సినిమా చూసారనుకోండి, ఆ టికెట్ పై వచ్చే ట్యాక్స్ కూడా తెలంగాణకే వెళ్ళిపోతుంది. సో ఇది తెలంగాణకి వెళ్తుందా లేదనేది నాకు అంతగా ఐడియా లేదు. ఒకవేళ మీకు కనుక తెలిస్తే కిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి అనే విషయాన్ని కిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.